research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. చిత్తూరు జిల్లాకి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ జనసేన అలయన్స్ ఉన్నప్పటికీ కూడా జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ అభ్యర్థినే బరిలోకి ఉండటానికి అక్కడ థామస్ అనేటువంటి వ్యక్తిని అభ్యర్థిగా కూడా చంద్రబాబు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జీడి నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ మనతో ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఎలా ఉంది అలయన్స్లో? అసలు జీడి నెల్లూరు ఇటు జనసేనకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ మీకే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఎలా ఉంది నియోజకవర్గ పరిస్థితులు? క్రియాశీలక రాజకీయాల్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో స్పందన కావచ్చు, అక్కడ తిరగడం కానీ లేదా క్యాటర్తో కానీ మాట్లాడడం జరిగిందండి. నేను మెయిన్గా నా గురించి చెప్పేశాను. నేను డాక్టర్ విఎం థామస్ని, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్ని. ఇంతవరకు 70,000 మందికి పిల్లలు ట్రీట్మెంట్ ద్వారా పుట్టించున్నాను. నా హైయెస్ట్ రికార్డ్ వచ్చి 70 year old లేడీకి కూడా ఒకే కాన్పులో 3 జన్మించేటట్టు ట్రీట్మెంట్ చేసి పుట్టించున్నాను. సో ఇది అంతా కూడా నాకు గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ అంటే మా జీడి నెల్లూరు నియోజకవర్గంలో సుమారుగా ఒక 5,000 మందికి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. 5,000 మందికి పిల్లలు పుట్టించున్నాను. చాలా మందికి ప్రతి మండలంలో నా పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నాకు మంచిగానే ఉంది. జనరల్గా ఇక్కడ 9 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది, 7 సార్లు మేము ఓడిపోయినాము. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా ఒక నాయకత్వం లేకుండా పోయింది. ఒక గుడ్ విల్ ఉండే క్యాండిడేటో కానీ మంచి ఎడ్యుకేటెడ్ క్యాండిడేటు, అన్ని విధాలుగా సపోర్ట్ ఉండే క్యాండిడేటు జీడి నెల్లూరు దొరకలేదు కాబట్టి ఇన్నిసార్లు మేము ఓడిపోయినాము. కానీ ఇప్పుడు నేను గట్టిగా తిరుగుతున్నాను, ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాను, ప్రతి గ్రామం ప్రతి పంచాయతీకి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా ప్రభుత్వం 2024లో వస్తుంది. జీడి నెల్లూరులో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా 100% ఎగరేస్తాము. నేను వచ్చిన తర్వాత బాగా మంచి వేవ్ వచ్చింది. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు గారు వేవ్ ఉంది, ఒక సైడ్ నాది టెస్ట్ బేబీ డాక్టర్ కాబట్టి నా వేవ్ కూడా ఉంది. కాబట్టి జనాలందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ మీకే ఓటేస్తామంటున్నారు. లాస్ట్ టైం ఒక ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోసం ఓటేసినాం కానీ నారాయణ స్వామికి ఓటేయలేదని అందరూ చెప్పారు. సో ఈసారి ఖచ్చితంగా నాకు వేస్తానంటున్నారు. ఖచ్చితంగా ఈసారి మేము ఒక 50,000 నుంచి 60,000 మెజార్టీలో జీడి నెల్లూరులో ఖచ్చితంగా గెలుస్తాం. స్వతహాగా వృత్తిరీత్యా మీరు డాక్టరు, అసలు రాజకీయాల్లోకి రావాలని ఎక్కడ మీకు అనిపించింది? అందులోనూ టీడీపీలోకి ఎందుకు రావాలని ఆలోచన పుట్టి? జనరల్గా టీడీపీ పార్టీలో ఉండే వాళ్ళంతా మంచిగా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా డాక్టర్సు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారంటే చాలా అభిమానం. ఎందుకంటే మీకే తెలుసు, ఒక పీరియడ్లో హైదరాబాద్ రాళ్ల రప్పలుగా ఉండే ఒక స్థలాన్ని ఒక మంచి హైటెక్ సిటీగా తీసుకొచ్చాడు. విజన్ 2020 అని ఆ రోజే చెప్పాడు. అప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఏంది ఈయన వ్యవసాయానికి పెట్టకుండా, ప్రజలకు పెట్టకుండా కంప్యూటర్స్ అది ఇది ఐటీ అని చెప్తున్నాడని నవ్వుకున్నారు. కానీ రియల్గా 2020 ఆయన చెప్పింది మనం హైదరాబాద్లో కల్లారా చూసాము. ఈరోజు హైదరాబాద్ సిటీ ఒక మినీ కాలిఫోర్నియా లాగా ఉంది. మనం ఆడికి వెళ్తే ఒక అమెరికాలో ఉన్నట్టు ఉంది. అన్ని కంపెనీస్ ఆడికి వచ్చేసాయి. దీనికి అన్ని పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారే. దీన్ని ఎవరే కానీ లేదని చెప్పలేరు. కాబట్టి ఒక విజనరీ లీడర్ అతను. కాబట్టి నేను కూడా నా వంతు జీడి నెల్లూరులోనే పుట్టాను కాబట్టి నా వంతు మా ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పేసి బేసిక్ నీడ్స్ కూడా లేవు ఆడపోతే. బేసిక్ నీడ్స్ అంటే ఇంటింటికి వాటరు, అదేవిధంగా మంచి హౌస్, గుడిసిళ్ళు ఇంకా ఉన్నాయి, గుడిసిళ్ళు అయితే ఇంకా మారలేదు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ లేదు, మంచి స్కూల్ లేదు. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటరు, ప్రతి మండలానికి ఒక హెల్త్ సెంటర్ ఉండాలి, అది కూడా పెద్దగా లేదు. గడిచిన 5 ఏళ్లుగా కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్నాము. నాడు నేడు స్కీమ్స్ కింద మేము పాఠశాలను అభివృద్ధి చేశాము. జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి జరిగింది అని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల జరిగిందేమో నాకు తెలియదు, బట్ నేను గడప గడపకి ప్రతి ఇంటికి తిరుగుతున్నాను. మా ఏరియాలో అయితే పెద్దగా జరగలేదు. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చినారంటున్నారు కానీ చేరినట్టు పెద్దగా కనపడలేదు. కొంతమందికే లబ్ధి పొందినారు, అందరు కానీ లబ్ధి పొందలేదు. అది అడిగితే మీరు వైఎస్ఆర్ పార్టీ కాదు, మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళు సపరేట్గా డివైడ్ చేసి ఇస్తున్నట్టు ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అని చెప్పేసి వాళ్ళు మోసపోతున్నారు. కానీ మన నియోజకవర్గం కానీ మన రాష్ట్రం కానీ డెవలప్మెంట్ అయితే శూన్యం. సో ఖచ్చితంగా మేము వాళ్ళకి చెప్తున్నామంటే జీడి నెల్లూరులో ఈసారి నన్ను గెలిపియండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా విజనరీ లీడరో అదేవిధంగా నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి పోయి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా నా వంతు కృషి చేస్తాను. ఈ జీడి నెల్లూరుని ఐడియల్ నియోజకవర్గంగా మారుస్తాను. ఇక్కడ శ్రీ సిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మెగా శ్రీ సిటీ ఇక్కడ తీసుకొచ్చి జీడి నెల్లూరు ఉండే వాళ్ళు ప్రతి యువతకి కూడా జాబ్ ఇవ్వాలనే నా అభిప్రాయం.
అది అందరూ కూడా అర్థం చేసుకున్నారు. యూత్ అంతా నా పక్క ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గంగాధర్ నెల్లూరులో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. థామస్ అనే నేను కూడా గెలుస్తాను. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత క్యాండిడేట్లే మార్చేటట్టు అయిపోయింది. ఆడ ఇంతవరకు గట్టి పోటీ లేదు. నేను వచ్చిన తర్వాత నారాయణ స్వామికి సీట్ లేదంటారు, మళ్ళీ ఇంకొక ఎవరో వస్తానంటున్నారు, మళ్ళీ ఇంకొక వస్తున్నారు. ఇట్లా అక్కడ కన్ఫ్యూజన్ క్రియేషన్ అయింది. కానీ అది మెయిన్గా కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి నేనే కారణం. ఎందుకంటే నేను డీప్గా ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నాను. వాళ్ళదందరినీ కూడా వింటున్నాను. వాళ్ళు విని వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా జీడి నెల్లూరుని ఒక ఐడియల్ నియోజకవర్గంగా ఖచ్చితంగా మారుస్తాం. బాగా మాట్లాడుతున్నారు పొలిటికల్లోకి వచ్చి రాగానే. నేను చదువుకున్న వ్యక్తి కాబట్టి నేనేదో ఇక్కడ ఇసుక దోచుకోవడానికో, లేదంటే ఎర్ర చందనం దోచుకోవడానికో, లేదంటే న్యాచురల్ సంపద అంటే ఇక్కడ ఉండే బ్లూ మెటల్, లేదంటే కొండని పిండి చేసి పక్క రాష్ట్రానికి అమ్ముకోవడానికి నేను రాలేదు. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. నేను మెయిన్గా మా జీడి నెల్లూరు ప్రజలకు ఖచ్చితంగా సేవ చేయాలని వస్తున్నాను. దేవుడు నాకు మంచిగా డబ్బులు అన్నీ ఇచ్చున్నాడు కాబట్టి నాకు డబ్బు ఆశ లేదు. ప్రజలకి ఖచ్చితంగా సేవ చేయాలని వచ్చినాను. మీరు కూడా నాకు హెల్ప్ చేసి నన్ను ప్రమోట్ చేసి జనాలకి డీప్గా తీసుకుపోయి ఈ వైఎస్ఆర్ చేసిన ప్రభుత్వం అరాచకము, కంటిన్యూస్గా పెట్టిన తప్పుడు కేసులు, ఎక్కడా కానీ ప్రజల్ని గొంతు ఇప్పకుండా వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈసారి సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. 2 సార్లు చంద్రబాబు నాయుడు కంటిన్యూస్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడు. అదేవిధంగా మన క్యాపిటల్ సిటీ రాజధాని వస్తుంది. ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. నిరుద్యోగంలో ఉండే వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చీప్ లిక్కర్ ఇచ్చి ఈ బూమ్ మందులాగా ఇచ్చేసి జనాలందరినీ కూడా కిడ్నీలు, లివర్లు పోతున్నాయి. ఇది మాత్రం కాదు, గంజాయి విపరీతంగా జరుగుతోంది అన్ని చోట్ల. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడిగా డ్రగ్స్ పోతుంది. దీన్ని ఎవరే కానీ అరికట్టడం లేదు. విచ్చలవిడిగా రౌడీజం కూడా పోతుంది. రౌడీలే ఇప్పుడు రాజకీయవేత్తలు అవుతున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు వస్తేనే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు నన్ను తీసుకొచ్చారు. ఆయన నమ్మకాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళు చేస్తాను. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయని చెప్పేసి మీ విలేకరుల ముందు నేను చెప్తున్నాను. రాష్ట్రంలో ఇవాళ ఏదైతే జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పొత్తుల్లో భాగంగా ఇటు జీడీ నెల్లూరులో కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలు సహకరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అది ఈ పొత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు ఎంత మాత్రం ఉన్నాయండి? మాకు జీడీ నెల్లూరులో జనసేన అంటే ఒక 5,000 ఓట్లు ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే 10,000 ఓట్లు ప్రభావితం చేయొచ్చు. మేజర్గా జనసేన అంటే ఆ కమ్యూనిటీ వచ్చి కొద్దిగా తక్కువనే ఉంది. మేము ఎందుకు ఈ పొత్తు పెట్టుకున్నామంటే ఈ దుష్ట శక్తి నుంచి, ఈ అరాచకం నుంచి బయటపడాలంటే మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి. జనసేన ఎలాంటి పార్టీ వచ్చినా కూడా మేము అందరినీ కలుపుకొని ఈసారి మా ధ్యేయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 2024లో చీఫ్ మినిస్టర్ కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ కావాలి. ఎందుకంటే మన దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశే. అది బయట నాలాంటి వాళ్ళు చాలామంది చదువుకొని బయట ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా మేము జనాలపైన కాళ్ళపైన పడో చెప్పో ఈసారి మేము గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా కూడా ఇదే కీర్తిని మళ్ళా కూడా బ్రహ్మాండంగా మేము నంబర్ 1 ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నాలాంటి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రావాలి. దీన్ని రాజకీయం అంటే ఓన్లీ పాలిటిక్స్ చూడొద్దు. మనందరూ కూడా చదువుకున్న వాళ్ళు దీన్ని ఒక కార్పొరేట్లో చూసి వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ స్టైల్లో దీన్ని తీసుకోపోవాలనేదే నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద తాను రాజకీయాలకి కొత్త అయినప్పటికీ వృత్తిరీత్యా కూడా ఒక వైద్యుడిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఇవాళ ప్రజానాయకుడిగా కూడా రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. తనకి ఎక్కడ కూడా ఉండేటువంటి అభివృద్ధిని చేయాలి తప్ప ఇక్కడ దోచుకునేటువంటి పరిస్థితి లేదు. తనకు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి. జీడీ నెల్లూరులో ఇప్పటికే కూడా చాలా వరకు దోచుకునేశారు. ఈ జగనాసుర పాలన పోయిన తర్వాతే చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి తాను విశ్వసిస్తున్నట్టు జీడీ నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు జీడీ నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, నారావారిపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.